బెట్టింగ్ యాప్స్ పై ఈడీ కొరడా జలిపించింది. 29 మంది సినీ సెలబ్రిటీలతో పాటు వివిధ కంపెనీలపై కేసు నమోదు చేసింది. ఇందులో హీరో విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగల్లా, శ్రీముఖులపై కేసు దాఖలు చేసింది. బెట్టింగ్ యాప్స్ పై ఈడీ కొరడా జలిపించింది. 29 మంది సినీ సెలబ్రిటీలతో పాటు వివిధ కంపెనీలపై కేసు నమోదు చేసింది. ఇందులో హీరో విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగల్లా, శ్రీముఖులపై కేసు నమోదు చేసింది. బెట్టింగ్ యాప్స్ పై ఈడీ కొరడా జలిపించింది. 29 మంది సినీ సెలబ్రిటీలతో పాటు వివిధ కంపెనీలపై కేసు నమోదు చేసింది. ఇందులో హీరో విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగల్లా, శ్రీముఖులపై కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్లో అందిస్తారు. రమేష్ వైట్ల, అయితే సైబరాబాద్ లో నమోదైన బెట్టింగ్ యాప్ కేసు పైన అటు ఈడీ కొరడా జరుపించబోతుంది. సంబంధించి ఈసీఆర్ అంటే కేసు నమోదు చేసింది. దీంట్లో టాలీవుడ్ సంబంధించిన అగ్ర హీరోలతో పాటు అటు యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళు మొత్తంగా 29 మంది పైన కూడా కేసు నమోదు చేశారు. అయితే దీంట్లో రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగల్లా, సి హనుమంతు, సిరి, శ్రీముఖి, వర్ష, వసంత్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయనా పవన, నేత పవన్, పాండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, బయ్య, సన్నీ యాదవ్, శ్యామల, తేజస్విని, రితు చౌదరి, బండారి, దీంతో పాటుగా కంపెనీలు అంటే మొత్తంగా 6 కంపెనీల పైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ఇటు హైదరాబాద్ సైబరాబాద్ సంబంధించి 29 మంది సినీ సెలబ్రిటీలు, అటు టీవీ యాంకర్స్, తర్వాత యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్ కి ఇల్లీగల్ గా ప్రమోషన్ చేస్తున్నారు. వీళ్ళ బెట్టింగ్ యాప్స్ ని చూసి చాలా మంది కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి దాంట్లో పెట్టుబడులు పెట్టి చాలా మంది ఆత్మహత్యలు పాల్పడ్డారు. కాబట్టి దానికి సంబంధించి ఎవరైతే ఆత్మహత్యలు పాల్పడ్డారో వాళ్ళందరికీ న్యాయం చేయాలంటే వీళ్ళపైన కేసులు నమోదు చేయని చెప్పి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అటు సైబరాబాద్ సంబంధించి 29 కేసు నమోదు చేశారు. దానికి ఆధారంగా 2 కేసులు సైబరాబాద్ నమోదైన కేసు ఆధారంగా ఇటు ఈడీ కూడా కేసు నమోదు చేసింది. అయితే పిఎంఎల్ఏ కింద అంటే మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేశారు. వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆయా కంపెనీలు బెట్టింగ్ కంపెనీల నుంచి కూడా పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నారు. ఆ డబ్బులకు సంబంధించి లెక్కలు కూడా వీళ్ళు ఎక్కడ కూడా పొందుపరచలేదు. వీళ్ళు ఐటీ రిటర్న్స్ కూడా ఆ డబ్బుల గురించి కూడా ఎక్కడ చూపెట్టలేదు. కాబట్టి వీళ్ళు అక్రమంగా డబ్బులు తీసుకున్నారు, మనీ లాండరింగ్ చేశారు అన్న కోణంలో ఇప్పుడైతే కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి వీళ్ళందరికీ 29 మందికి కూడా సెలబ్రిటీలందరూ కూడా పిలిచి విచారించి వాళ్ళ గురించి సమాధానం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.